ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గణేశుని ఉత్సవాల్లో గురు రాఘవేంద్ర స్కూల్లో సార్ రామరెడ్డి సార్, గోపాల్ రెడ్డి సార్, పద్మజాదేవి మేడం గారు శ్రీ వినాయక స్వామి లడ్డును దక్కించుకున్నారు. ఈ సందర్భంలో వారు ఎంతో ఆనందము వ్యక్తం చేసి గురు రాఘవేంద్ర స్కూల్ యాజమాన్యము అలాగే గైత్ రెడ్డి సార్ గారు కూడా మన ఉండి ఉంటుంది కదా గణేశన్ కాడ, ఆ ఉండిని దక్కించుకోవడం జరిగింది. చూడండి సార్, రామరెడ్డి సార్, గైత్ రెడ్డి సార్, అలాగే సీన్ సార్ గారు, నాగరాజ్ సార్ గారు, పద్మజాదేవి మేడం గారు, అలాగే ఇక్కడ చూడండి నవోదయలో ఎప్పుడు మార్క్స్ రానివి ఈసారి మార్క్స్ చాలా ఎక్కువగా సంపాదించినారు. ఫస్ట్ ఉత్తీర్ణత సాధించిన వాళ్ళు భవ్య, శ్రీనాథ్, భవిష్య, చరణ్, అరవింద్, మానస, అక్షిత, అశోక్ సింగ్, నాని, ప్రవీణ్, ప్రణవి, కీర్తి, భాను, శివానంద్, హైమావతి, గౌతమ్ కుమార్, ప్రణీత, కార్తీక్ ఈ 18 మంది ఇన్ని మార్కులు సాధించడం జరిగింది. మన పాఠశాలలో ఎంతో బాగా ఈ కోచింగ్ ఇవ్వడం వలన మంచి ఉత్తీర్ణత సాధించిండ్రు. ఇది శ్రీ గురు రాఘవేంద్ర స్వామి స్కూల్కే సాధ్యమని మనం భావించాలి. మన ఈ కోచింగ్ సెంటర్ గురు రాఘవేంద్ర స్కూల్ అలాగే మామ్నాల్లో కూడా ఉంటుంది. అక్కడ కూడా మన పిల్లలను చేర్పించవచ్చు. ఇలాగే ఇక్కడ ఏమిటంటే యాన్యువల్ డే సందర్భంగా ఇది జరగడం జరిగింది. అలాగే షైన్పల్లి నరసింహ సార్ కుమారుడైన గౌతమ్కు 7th క్లాసులో నవోదయ సీట్ రావడం జరిగింది. ఆ సందర్భంగా రాజేందర్ సార్, అలాగే జక్క రామరెడ్డి సార్, గోపాల్ రెడ్డి సార్ అభినందించడం జరుగుతుంది. అలాగే స్కూల్లో ఆర్ఎంఎస్ ఎగ్జామినేషన్ పేపర్ రిలీజ్ చేయడం జరిగింది. సార్ గోపాల్ రెడ్డి సార్, రామ్తి రెడ్డి సార్, అలాగే వాళ్ళ ఫ్రెండ్ గారైన వీళ్ళు ముగ్గురు కలిసి ఆర్ఎంఎస్ పేపర్ రిలీజ్ చేయడం జరిగింది. సార్ ఇది ఎంతో ఇంపార్టెంట్, మనము స్కూల్కు ఆలోచించవలసిన విషయం ఉంది. అందుకే మనం ఎంతో గొప్పగా ఉత్తీర్ణులైన ఈ యొక్క మంచి స్కూళ్ళల్లోనే మనము మన పిల్లలను చేర్పించి చదివించడం ద్వారా మన పిల్లలు ఎంతో ఉత్తీర్ణులు అవుతారు. ఇదిగో మంచిగా ఆటలు ఆడించి టూర్ తీసుకెళ్ళి పిల్లలను ఎంతో మంచిగా ఆటలు ఆడించడము, చాలా బాగా ఎంజాయ్ చేయించడము, పిల్లలను ఎంతో మంచిగా చదువుతో పాటు పిల్లలకు ఆటలు పాటలు కూడా ఆడించడము గురు రాఘవేంద్ర స్కూల్ ప్రత్యేకత. చూడండి, తీసుకెళ్ళి ముచ్చింతల్లో టూర్ వెళ్ళినప్పుడు, ముచ్చింతల్ అంటే చిన్నజీయర్ స్వామి, అక్కడ అన్ని దేవాలయాల్లో వాళ్ళని దర్శనం చేయించి గ్రూప్ ఫొటోస్ తీయడము, పిల్లలను ఎంతో తెలియని విషయాలు మంచిగా తెలియజేయడము, అలాగే రామానుజ స్వామి దగ్గర ఫోటో తీయడం జరిగింది. పిల్లలను ఎంతో ఆనందపరిచి రామానుజ స్వామి చేసిన యొక్క గొప్పతనం గురించి సార్ వాళ్ళు పిల్లలకు వివరించడం జరిగింది. ఎంతో బాగా టూర్ తీసుకెళ్ళి చాలా ఎంజాయ్గా అక్కడ ఫోటోలు తీయించడము, ఎంతో బాగా టూర్లు తీసుకెళ్ళడం కానీ, ఇక్కడ స్కూల్లో ఆటపాటలు కానీ ఇది ఎంతగానో చేపిస్తున్నారు సార్ వాళ్ళు. మన గురు రాఘవేంద్ర స్కూల్లో ఎంతో గొప్పగా మనకు నేర్పించడం జరుగుతుందండి. చూడండి, ఎంతో ఆనందము. శ్రీ గురు రాఘవేంద్ర పాఠశాలలో ఇది స్థాపితం 2006లో జరిగింది. యాజమాన్యము అనుభవం వనపర్తి సంగారెడ్డి శిశు మందిర్లో ఉత్తీర్ణత అయి అక్కడ పనిచేసిన అనుభవం కలిగిన శ్రీ యాజమాన్యము
అలాగే శ్రీయుత విద్యానికేతన్ సరస్వతి విద్యానికేతన్ బిజినపల్లిలో స్థాపితం చేయడము 1993లో స్థాపితం జరిపించడం జరిగింది. బిజినపల్లి పరిసర అన్ని ప్రాంతాలలో శిశువులు కలిగిన మన విద్యానికేతన్ విషయంగా బిజినపల్లిలో అభివృద్ధి జరగాలనే ఆలోచనలో నడక ఉన్న ఏకైక పాఠశాల ఇది. మన యొక్క జవహర్ నవోదయ శిక్షణ ఇస్తున్న ఏకైక పాఠశాల మన బిజినపల్లి. ఈ పాఠశాల నుండి ప్రతి సంవత్సరము ఎందరో విద్యార్థులు ఎన్నికవుతున్నారు. గురుకుల నవోదయలో ఎంతో ప్రాముఖ్యత సంపాదిస్తున్న పాఠశాల. అనుభవజ్ఞులైన టీచర్సు కలిగి ఉన్న పాఠశాల. చాలా టీచర్స్ కూడా కేర్ తీసుకోవడము. అలాగే మనము యాన్యువల్ డే సందర్భంగా పేరెంట్స్ యొక్క ఫోటో అండి ఇది. చూడండి, ఆ వీడియోస్ చూడంగా మీరందరూ చూడడం జరిగింది కదా. ఇది మన పాఠశాల ఇప్పుడు మళ్ళా ఓపెన్ అవుతున్న సందర్భంగా మన పిల్లలను మరొక్కసారి గుర్తు చేసుకొని మనము వీళ్ళను ఎంతో ఉత్తీర్ణులుగా చేసుకోవాలి. మన ఎల్కేజీ నుండి అందరి యొక్క ఆటపాటల ఫోటోలు మనము ప్రచురించడం జరిగింది. ఇవి మనం చూసుకొని మన పిల్లలను తప్పకుండా మంచి పాఠశాలను ఎన్నుకొని మనము పిల్లలకు చిన్నారులకు బాగా మనము చదివిస్తే ఎంతో గొప్పగా ఉత్తీర్ణులు అవుతారు. చూడండి, చిన్నారులను ఎంతో మంచిగా మనకు ప్రోగ్రామ్స్ చేసి పిల్లలను బాగా ఆనందపరిచి అలాగే ఆటపాటలతో పాటు ఈ సంవత్సరం ధ్యానము ఆనాపానాసతి ధ్యానం కూడా నేర్పించడము జరిగింది. తప్పకుండా ధ్యానం చేసిన పాఠశాల పిల్లలు మెడిటేషన్ అంటే మనకు తెలుగులో ఆనాపానసతి ధ్యానం అనబడును. ఇంగ్లీష్కి వస్తే మనము మెడిటేషన్ అంటారు అనమాట. మెడిటేషన్ చేస్తే పిల్లలు చాలా ఉత్తీర్ణులు అవుతారు. అలాగే చూడండి, ఎంతో చిన్నారులు ఎంతో ఆనందంతో చిందులేసిన యొక్క ఫోటోలు కూడా మీకు చూపించడం జరిగింది. చూడండి ఎంత బాగున్నారో. మీ పిల్లలను చూసి మన పిల్లలను చూసి మనం ఎంతో ముచ్చటించుకోవలసిన ఆనందపడవలసిన అవసరం ఉంది. మాస్టర్స్ మనం ఎంతో ఈ సార్ వాళ్ళు అందరూ టీచర్స్ చాలా మంచి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ యాజమాన్యం కూడా చాలా గోపాల్ రెడ్డి సార్, అలాగే పద్మజాదేవి మేడం, గ్రహిత్ రెడ్డి సార్ కూడా అప్పుడప్పుడు రావడం జరుగుతుంది పాఠశాలకు. అలాగే రామ్ రెడ్డి సార్ కూడా ఎంతో గొప్పగా ఈ పాఠశాలను తీర్చిదిద్దడం జరిగింది. వీరందరూ ఎంతో ముందుకు తీసుకెళ్తున్నారు. టీచర్స్ కూడా ఎంతోమంది బాగా శ్రీనివాస్ సార్, నాగరాజ్ సార్ ఈసారి, అలాగే మేడమ్స్ కూడా చాలా స్వాతి మేడం, మల్లేశ్వరి మేడం, లావణ్య మేడం, సరిత మేడం గారు, అంజలి మేడం గారు, జయ మేడం గారు, కృష్ణవేణి మేడం, సునీత మేడం, టీచర్సు ఎంతో మన మేడమ్స్ కూడా చాలా సొంతం పిల్లల్లాగా వీళ్ళను ఆదరించి ఎంతో బాగా సొంతం పిల్లలు అంటే మన పిల్లలు వాళ్ళ పిల్లలు మన పిల్లలు అనే తారతమ్యం లేకుండా చూసుకుంటున్న ఈ యాజమాన్యానికి టీచర్స్కు మనందరం కృతజ్ఞతలు చెప్పుకుందాం. ఒకసారి మన పిల్లలను ఎంతో మంచిగా ఈ స్కూల్లో అంటే మనం బాగా ఆలోచించి మంచి స్కూల్లో చేర్పిస్తే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, బాగా రాణించగలరు. చిన్నారులు ఎంతో ఆనందంగా మంచి సంతోషంగా ఉన్నారు. ఈ పాఠశాలలో చాలా మంచిగా యాన్యువల్ డే సందర్భంగా చాలా బ్రహ్మాండంగా ప్రోగ్రాం జరిపించడం జరిగింది. అలాగే ఇప్పుడు మనకు కొత్తగా స్కూల్ కూడా నిర్మాణం జరుగుతుంది. ఈ ఒక సంవత్సరం పూర్తిలో కావచ్చు, లేదంటే మధ్యలో మనకు ఆ స్కూల్ పూర్తి కావచ్చు. చూడండి, చిన్నారులు ఎంతో మంచిగా గ్రూప్ ఫోటో దిగి బాగా ఆనంద ఉత్సాహాలతో మునిగి ఉన్నారు. అందరూ పిల్లలు ఎంతో బాగా రాణించి బాగా మనం ఆశీర్వదించాలి ఈ చిన్నారులను.
ఈ చిన్నారులు ఎంతో బాగా రాణిస్తేనే నేటి బాలలే రేపటి పౌరులనే నానుడి మనకుంటుంది. అలాగే చూడండి, డ్యాన్స్లో ప్రోగ్రామ్స్లో 6th క్లాస్ 7th క్లాస్ వాళ్ళు మంచి డ్యాన్స్ ప్రోగ్రామ్, అందరూ ఎల్కేజీ నుండి అందరి ప్రోగ్రామ్స్ డ్యాన్స్ ప్రోగ్రాంలో ఫోటోలు అందరి ఉండవి. మన పిల్లల ఆనందం మరొక్కసారి మనం పంచుకుందాము. చూడండి, టీచర్స్ అందరూ బాగా ఈ యొక్క ప్రోగ్రాంలో పిల్లలు పెట్టుకొని ఫోటోలు దిగడం జరిగింది. పిల్లలను ఎంతో ఆనందపరిచి ఉత్సాహపరిచి పిల్లలకు కావలసిన అన్ని సౌకర్యాలు కలిగించడం పాఠశాల ఒక ఎంతో గొప్పతనమని చెప్పుకోవచ్చు. అలాగే మనము ఒకవేళ పేరెంట్స్ మీకు ఏమైనా చిన్న ఏమైనా ఉంటే మీకు సమస్యలు తప్పకుండా సార్ వాళ్ళను సంప్రదించి మనం అడిగితే, వాళ్ళతోనే ఏమైనా సమస్యలు ఉంటే అడిగితేనే కదా సమస్యలు ఏమైనా ఉంటే మనకు తేట తెల్లమవుతాయి. అందుకే చిన్న సమస్యలు ఉంటే సార్ వాళ్ళతోనే మనం తెలుసుకుందాము. చూడండి, చిన్నారులు ఎంతో మంచిగా సర్దార్జీ వాళ్ళ యొక్క నాట్యం ఎంతో బాగా చేసారు. మీరు అందరూ చూసిండ్రు కదా, వాళ్ళ యొక్క గ్రూప్ ఫోటో బాగుంది. అందుకని యాజమాన్యంతో మనం ఏమైనా చిన్న సమస్యలు ఉంటే అడుగుదాము, వాళ్ళతోని మనము సర్దుకుందాం. కూచిపూడి నాట్యం చేసిన చిన్నారులు ఎంతో బాగా, చూడండి ఎంతో బాగా చేశారు చిన్నారులు. అచ్చము చాలా రోజులు, కనీసం ఒక సంవత్సరం ట్రైనింగ్ తీసుకుంటే కూడా ఇంత బాగా నాట్యం చేయరు. అందరూ అన్ని విధాల నాట్యం ఎంత బాగా చేశారంటే మీరందరూ చూసిరు కదా పేరెంట్స్, ఎంత బాగా నాట్యం, చాలా బాగా నచ్చింది. ఎంత మంచిగా వాళ్ళు ఎన్నో రోజులు, దాదాపు ఒక 6 నెలల సంవత్సరం ట్రైనింగ్ తీసుకున్నంతగా మంచి నృత్యం వారం రోజుల్లో నేర్పించడం జరిగింది. పాఠశాల యాజమాన్యం టీచర్స్ ఎంత కేర్ తీసుకుంటే ఇంత చేయగలరు అని మనం ఒకసారి ఆలోచించి మళ్ళీ మన పిల్లల గురించి, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి మనము మంచి పాఠశాల వెన్నుకొని ఆ పాఠశాలకు పంపిస్తే, మనకు గురు రాఘవేంద్ర స్కూల్లో మీకేమైనా చిన్న పిల్లల వలన ఏమైనా సార్ వాళ్ళ దగ్గర నుండి, టీచర్స్ నుండి ఏమైనా చిన్న సమస్యలు ఉంటే మనము వాళ్ళని అడిగి తెలుసుకుందాము. సారు మేడం గారు సుముఖంగా ఉంటారు. అలాగే టీచర్స్ కూడా చాలా మంచిగా మన దగ్గర ఎంతో బాగుంటారు. మేడమ్స్లో ఎంతో వాళ్ళ సొంతం పిల్లల్లాగా చూసుకొని గొప్పగా ఈ యొక్క ఆటలు ఎంత మంచిగా ఆడిచ్చారో మనకు తెలుసు కదా. అందరు పేరెంట్స్ ఆ రోజు వచ్చారు కదా. మనము చూడండి, అయ్యప్ప స్వామి నాట్యం ఎంత బాగా చేశారు చిన్నారులు. ప్రతి నాట్యము ఎంతో బాగా చేశారు అనమాట. అందరూ ఎవరు తక్కువ లేరు, ఎవరు ఎక్కువ లేరు, ఎవరికి వాళ్ళు చాలా గొప్పగా నాట్యం చేయడం జరిగింది. తప్పకుండా ఈ యొక్క పాఠశాల గొప్పతనం తెలుసుకుందాం మనము. గురు రాఘవేంద్ర స్కూలు బస్ స్టాండ్కు దగ్గరలో ఇప్పుడు తయారవుతున్న స్కూలు చాలా దగ్గరలో అనమాట. మనకు ఆటో ఖర్చు లేదు. బస్ స్టాండ్లో దిగితే ఒక 5 నిమిషాల్లో మనం పాఠశాలకు చేరుకోవచ్చు. కాబట్టి చిన్నారులు చూడండి ఎంత మంచి నాట్యం చేసి బాగా పోజులు ఇస్తున్నారో. వీళ్ళు అతి త్వరలో తొందరగా నేర్చుకొని నాట్యం చేసినారు. ఇంత మంచిగా అంటే ఎవరు నమ్మలేని విషయం. 4-5 రోజుల్లో నేర్చుకున్నారని చెప్తే ఎవరికి చెప్పినా నమ్మతలేరు. నిజం ఇది. ఇంత బాగా చేసిర్రా 4-5 రోజుల్లో అని ఆశ్చర్యపోతున్నారు అనమాట. కాబట్టి స్కూల్ యాజమాన్యము చాలా బాగా కేర్ తీసుకుంటున్నారు. కాబట్టి మనము పిల్లలను బాగా ఆలోచించి తప్పకుండా బయటికి వేయకుండా, ఏ పాఠశాలకు వేసినా ఒక పాఠశాల నుండి ఒక పాఠశాలకు పోతే మళ్ళీ వాళ్ళకు టైం పడుతుంది. కాబట్టి చూడండి, మెడిటేషన్ చాలా ఇంపార్టెంట్. పిల్లలకు చిన్నారులకు మెడిటేషన్ కూడా నేర్పిస్తున్నారు మాస్టర్ గారు నాగరాజు షాయిన్పల్లి, ఆర్యవీర్ వాళ్ళ ఫాదర్. ఒకవేళ మనము ఎంతో గొప్పగా ఏమైనా మనకు డౌట్స్ ఉంటే సార్ వాళ్ళ దగ్గర మాట్లాడుకుందాం. తప్పకుండా రోజు మెడిటేషన్ పెడతారు సార్ వాళ్ళు. పిల్లలకు ధ్యానం ఎంతో గొప్ప విజయాన్ని ఇస్తుంది. రోజు ఒక 15-20 నిమిషాలు, 20 నిమిషాలు తప్పక, 15 నుండి 20 నిమిషాలు తప్పకుండా మెడిటేషన్ చేపించడం జరుగుతుంది. చూడండి ఎంత చక్కగా పిల్లలు ధ్యానం చేస్తున్నారో. ధ్యానం చేస్తున్న దృశ్యం మనకు ఎంతో ఆనందపరుస్తుంది. మన పేరెంట్స్ అందరూ ఏమైనా విషయాలుంటే చూడండి, ఇది
ఇండిపెండెన్స్ డే నాడు వీళ్ళు చూడండి, చిన్నారులు ఎంతో బాగా ఆ రోజు కూడా మంచి నాట్యం చేయడము, వీళ్ళు అలాగే ఇండిపెండెన్స్ డే డ్రెస్సింగ్ చేసుకోవడము ఎంతో బాగా ఉన్నారు కదా. వాళ్ళు పిల్లలను మాట్లాడడానికి చాలా ముందుకు తీసుకెళ్ళి వాళ్ళ సందేహం వాళ్ళకి ఇవ్వడానికి, చూడండి సందేహం ఇస్తున్న చిన్నారి మంచిగా సందేహం ఇవ్వడానికి, వాళ్ళకు ప్రతి విద్యార్థిని సందేహం ఇవ్వడానికి ముందుకు వెళ్తుంటేనే వాళ్ళకు ధైర్యం వచ్చి గొప్పగా రాణించగలరు. తప్పకుండా ప్రతి విద్యార్థి సందేహం ఇవ్వడానికి ముందుకుండాలి. ఎప్పుడైనా మీరు సందేహం ఇస్తుంటేనే మీ గురించి పక్కవారికి తెలుస్తుంది. కాబట్టి సందేహం ఇచ్చిన చిన్నారులకు మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు. చూడండి చిన్నారులు ఎంత బాగా ఆర్మీ సుభాష్ చంద్రబోస్ పాత్రలో కూడా వాళ్ళను ఉత్తీర్ణులను చేయడం జరిగిందన్నమాట. పిల్లలకు ఏమి కావాలో అన్ని విధాలుగా మన దేశ భవిష్యత్తు గురించి చూడు, చిన్నారి ఈ బాబు మంచిగా సందేహం ఇస్తున్నారు. ఇలాగ సందేహం ఇస్తుంటే ధైర్యవంతులు అవుతారనమాట. ప్రతి విద్యార్థి తప్పకుండా సందేశమించాలి. ఏదో ఒకటి వాళ్ళకు తోచింది ఒక్క మాట అయినా చెప్తుంటే ఒకరు చూసి, చూడండి ఇక్కడ అన్విత కూడా మంచి సందేహం ఇస్తుంది. అందుకని తప్పకుండా మనము ఈ యొక్క పాఠశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు చెప్పుకుందాము. ఈ యొక్క పాఠశాలలో మన గురు రాఘవేంద్ర పాఠశాలకు యాజమాన్యానికి అలాగే టీచర్స్కి అందరికీ మనం ఒకసారి కృతజ్ఞతలు చెప్పుకుందాము. జై హింద్, జై భారత్, జై గురు రాఘవేంద్ర.